హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ 65 అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన గిన్నెను పెట్టేసుకొని దాంట్లోకి 3 గ్లాసెస్ వరకు వాటర్ని వేసేసుకోవాలి. అలాగే ఒక కప్తో నేనైతే మిల్ మేకర్ని తీసుకుంటున్నాను. ఇలా 1 కప్పు వరకు అయితే తీసుకున్నాను. ఇలా వాటర్ బాగా వేడైన తర్వాత దీంట్లో వేసేసుకోవాలి మిల్ మేకర్లని. ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత వీటిని వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం వడగట్టుకోవాలి. ఇలా వాటర్ లేకుండా పిండి తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపును కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ మసాలాలంతా కూడా ఈ ముక్కలకి పట్టేట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్ని అయితే వేసేసుకుంటున్నాను. అంతా బాగా కలిసేట్టుగా కలుపుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇలా ఒకటికొకటి అంటుకోకుండా విడివిడిగా వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ దాకా వాటిని అస్సలు కదిలించకూడదు. వాటంతట అవే పైకి లేస్తూ ఉంటాయి. టూ మినిట్స్ తర్వాత ఇలా మరోవైపుకి టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, ఇవైతే ఫ్రై అయిపోయాయి.
మిగతా వాటిని కూడా ఇలాగే వేసేసుకోవాలి. నేను ముందుగా వేసిన వాటిలో అందులో ఫుడ్ కలర్ అయితే వేయలేదు, వీటిలో అయితే వేసాను ఫుడ్ కలరు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఇవి కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక 5-6 పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకోవాలి. ఇవి వేసిన తర్వాత ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీకు ఎక్కువ క్రంచీగా కావాలి అంటే వీటిని డబుల్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. నేనైతే ఒకేసారి ఫ్రై చేశాను. ఇంతేనండి, చాలా సింపుల్గా మన మిల్ మేకర్ 65 అనేది రెడీ అయిపోయింది. ఇలా సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారన్నమాట. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి. చికెన్ పకోడీ తిన్న ఫీల్ అయితే వస్తుంది ఈ మిల్ మేకర్ 65. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.